అండి, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజైతే నేను మా మామిడి తోటనైతే మీకు చూపిస్తాను. ఇదివరకైతే జీడి తోటను చూపించాను కదా. ఇప్పుడు లంచ్ అయిన తర్వాత వెళ్తామన్నమాట. ఇదిగోండి మా మామిడి తోట. ఇవన్నీ కూడాను బంగినపల్లి చెట్లు అండి. ఈ తోటలో అయితే కొన్ని మామిడి చెట్లు, కొన్ని జీడి చెట్లు, కొన్ని అరటి చెట్లు, కొన్ని కొబ్బరి చెట్లు, కొన్ని పనస చెట్లు అన్నీ తోటలో కలిసి ఉంటాయన్నమాట. నేనైతే ప్రజెంట్ ఈ తోటకి కొబ్బరి బొండాలకైతే వచ్చానండి. చూసారా, ఈ చెట్టుకి ఆల్రెడీ చిన్న చిన్న మామిడికాయలు వస్తున్నాయి. ఇది కూడా బంగినపల్లి చెట్టేనండి. ఇది మనకి మేలో వచ్చేస్తాయి. ఇవి మనకి బంగినపల్లి మామిడి పళ్ళు. ఎలా ఉందండి మా తోట, మామిడి తోట? ఫుల్ గ్రీన్గా ఉంది కదా. సో ఇవి అరటి చెట్లు అనమాట. ఇది చూడండి, పనస చెట్టుకి ఎన్ని పనసకాయలు అయి ఉన్నాయో. ఇప్పుడు దీన్ని మనం పకోడీ చేసుకోవచ్చు, అలాగే కూర కూడా చేసుకోవచ్చు. ప్రజెంట్ అయితే నేను ఒకటి తీసుకెళ్ళి పకోడీ చేస్తాను, దాని వీడియో మీకు పెడతానండి. ఇవి కూర అరటికాయలు. ఇది చూడండి, అరటి పువ్వు పడిపోయింది. ఇవిగోండి, వీటి గురించే వచ్చాను నేను. పొమ్మిడికాయలు. ఇది వచ్చేసి చిన్న ట్రిక్ అండి. మనకి పిచ్చుకలు ఇవన్నీ వచ్చేస్తాయి కదా. ఈసారి మా అత్త ఏంటంటే ఇలాగా సీసాకి మేకు ఇవన్నీ కట్టుందండి, సౌండ్ చేస్తాయని. ఆల్రెడీ ఇక్కడ రామచిలుకలు వచ్చేసి ఉన్నాయి. అక్కడ 2 ఉన్నాయి కదా, ఈ పక్క చెట్టు మీద 2 ఉన్నాయండి. నేను రాగానే చాలా ఉన్నాయండి, వెళ్ళిపోయేవి సౌండ్కి. ఈ 4 మాత్రమే ఇక్కడ ఉన్నాయి. ఇవి ఎంత సౌండ్ చేసినా వెళ్ళడం లేదు, అలా చూస్తూ ఉన్నాయి నా దుక్కు మాత్రం. ఎంత బాగున్నాయి కదా రామచిలుకలు. సో అంతేనండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇక అంతేనండి, బాయ్.